అస్సలాముఅలైకుం సార్. లైవ్ జరుగుతుంది. ఇన్షాల్లా స్టార్ట్ చేయండి సార్. ఓకే. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వబిహి నస్తഈన్. వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మഈన్. అమ్మా బఅద్. ఈరోజు ఇన్షాల్లా 14వ అధ్యాయం బాబుల్ కిరాత్ మొదలు పెట్టబోతున్నాము. ఇన్షాల్లా. బాబుల్ కిరాత్ స్క్రీన్ షేర్ చేస్తారు సార్. మీ దగ్గర బుక్ లేదా? ఉంది సార్ ఇన్షాల్లా. సరే సార్, నేను షేర్ చేస్తాను. ఇన్షాల్లా మీరు స్టార్ట్ చేయండి సార్. మీరని కదా, అందరు కూడా పెట్టారు బుక్. అందరి దగ్గర ఉండాలి ఖచ్చితంగా. పేజీ నెంబర్ 91 సార్. డైరెక్ట్ గా వెళ్ళలేం కదా, ఇలాగే స్క్రాల్ చేయాలనుకుంటా. ఇన్షాల్లా సార్. ముందు ఎక్కడ ఆప్షన్? 91. ఓకే. బాబుల్ కిరాజ్. కిరాజ్ అంటే దానికి అర్థం ముజారబత్ అని ఇవ్వడం జరిగింది. పెట్టుబడిదారుల వర్తకుల ఒడంబడిక. ఈ బాబుల్ కిరాజ్ అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అన్నమాట. పార్ట్నర్షిప్ బిజినెస్ కి సంబంధించి ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా ఈ అధ్యాయంలో మనం హదీసులు మరియు దానికి సంబంధించి ఆదేశాలు ఏవైతే మనకు తెలియజేయబడ్డాయో అవి ఇన్షాల్లా మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాము. ముందుగా పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది, దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం జనరల్ గా తెలుసుకుందాం. దాని తర్వాత ఆ విషయాలే మనకు హదీసుల్లో కూడా వస్తూ ఉంటాయి. మొదటి విషయం ఏమిటంటే, పార్ట్నర్షిప్ తో బిజినెస్ చేయడం అనేది ఇది ధర్మసమ్మతం. పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ధర్మసమ్మతం. అలాగే దాని తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఈ పార్ట్నర్షిప్ లో ఏమిటంటే, హదీసుల్లో అయితే దాని యొక్క ప్రస్తావన లేదు, కానీ ఇంతకు ముందు కూడా మనం ఈ విషయం తెలుసుకున్నాము. ఎవరైనా సరే ఎవరికైనా ఒక భూమి ఇచ్చారు, భూమి ఇచ్చి దాంట్లో వ్యవసాయం చేయమని ఇస్తే, ఆ భూమిలో మనం ఎవరైతే భూమి ఇస్తున్నారో వాళ్ళు ఎలా, ఒక వ్యక్తి భూమి ఒక వ్యక్తిది, వ్యవసాయం చేసే వ్యక్తి ఇంకొకడు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో, ఏదైతే వారిద్దరి మధ్య మాట జరుగుతుందో అది ఎలా ఉండాలి? ఏదైతే పంట పండుతుందో దాంట్లో పర్సెంటేజ్ పరంగా వాళ్ళు ఏమి చేసుకోవాలి? ఆ పంటని పంచుకోవాలి. పంట ఎలా పంచుకోవాలి? పర్సెంటేజ్ పరంగా. నువ్వు ఎంత పంట వచ్చినా సరే నాకు మాత్రం 50 కిలోలు ఇచ్చేయాలి, 100 కిలోలు ఇచ్చేయాలి, లేదంటే 10 ఎకరాలు నీకు ఇస్తున్నాను, ఈ ఫలానా ఒక ఎకరంలో ఏదైతే పంట పండుతుందో అది మాత్రం నాకు ఇచ్చి మిగతా 9 ఎకరాల్లో ఏదైతే పంట పండుతుందో అది నీ ఇష్టం. ఈ రకంగా షరతు పెట్టడం ఇది ధర్మసమ్మతం కాదు అని అక్కడ మనం తెలుసుకున్నాము. సేమ్ అలాగే ఇక్కడ కూడా పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా ఇదే విషయం. పార్ట్నర్షిప్ ఎప్పుడైతే ఇద్దరి మధ్య, ఇద్దరు ముగ్గురు ఎంతమంది అయితే పార్ట్నర్లు ఉంటారో ఆ పార్ట్నర్షిప్ లో ఏమిటంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు మరియు అలాగే ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ ఇద్దరి మధ్య ఏదైతే ఒప్పందం కుదురుతుందో అది కూడా ఎలా ఉండాలి? పర్సెంటేజ్ పరంగా ఉండాలి. ఎలాగైతే పంట విషయంలో మనం తెలుసుకున్నామో పర్సెంటేజ్ పరంగా వారి ఇద్దరి మధ్య ఒప్పందం అనేది కుదరాలి. ఒక పర్టికులర్ నంబర్ అనేది పెట్టకూడదు. ఒక సంఖ్య పెట్టి, సరేనా, ఒక భూమిని కేటాయించుకొని ఈ భూమిలో వచ్చే పంట నాది, లేదంటే ఇన్ని కిలోలు మాత్రం నాకు ఇచ్చేయాలి, ఇంత డబ్బు నాకు ఇచ్చేయాలి, ఇది ధర్మసమ్మతం కాదు. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా ఎవరైనా సరే ఎవరికైనా డబ్బు ఇస్తే అప్పుడు నేను 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, 2 లక్షలు పెట్టుబడి పెడుతున్నాను, 10 లక్షలు పెడుతున్నాను, లక్షకి 3,000 ఇవ్వాలి, లక్షకి 4,000 ఇవ్వాలి. ఈ రకంగా షరతు పెట్టకూడదు. షరతు ఎలా పెట్టుకోవాలి? ఎంత అయితే బెనిఫిట్ మనకు వస్తుందో, ఎంత అయితే లాభం వస్తుందో ఆ లాభంలో పర్సెంటేజ్ పెట్టుకోవాలి. సరేనా? లాభంలో పర్సెంటేజ్ అంటే ఎలా? ఎంతైతే లాభం వస్తుందో ఆ లాభంలో ఇద్దరు 50-50 తీసుకుందాం, లేదంటే 40-60 తీసుకుందాం, లేదంటే 70-30 తీసుకుందాం. ఎలా అయితే వారి మధ్య ఒప్పందం కుదురుతుందో ఆ రకంగా. ఎలాగైతే నేను ఈ మాట మీకు ఇంతకు ముందు చెప్పి ఉన్నాను అని నాకు గుర్తులేదు, చెప్పాను అనుకుంటా.
కొన్ని బిజినెస్ లో ఎలా ఉంటుందంటే ఆ బిజినెస్ లో డబ్బు ఎక్కువ ముఖ్యం అవుతుంది. అయితే డబ్బు పెట్టిన వాళ్ళు ఎక్కువ వాటా తీసుకుంటారు. కొన్ని బిజినెస్ లో ఏంటంటే పని చేసేవారు ఎవరైతే బిజినెస్ చేస్తారో అది ఎక్కువ దానికి ప్రాముఖ్యత ఉంటుంది, ఎక్కువ ముఖ్యం అది ఉంటుంది. అయితే ఎవరైతే పని చేసే వాళ్ళు ఉన్నారో, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో, ఫీల్డ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటారు. అయితే అది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అది వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు ఎలా కావాలంటే అలా ఏం చేసుకోవచ్చు, ఒప్పందం కుదురుకోవచ్చు. 50-50 అయినా, 45-65 అయినా, 55 అయినా, ఎలా వాళ్ళకి కావాలంటే అలా చేసుకోవచ్చు. కాకపోతే పర్సెంటేజ్ అనేది దేనిపై ఉండాలి, ఏదైతే లాభం ఉంటుందో, ఏదైతే బెనిఫిట్ ఉంటుందో, ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ లో దానిపైన పర్సెంటేజ్ పెట్టుకోవాలి. పర్సెంటేజ్ ద్వారా వారు ఒప్పందం చేసుకోవాలి అంటే ఈ పర్సెంటేజ్ లో కూడా రెండు రెండు అర్థాలు వస్తాయి. సరేనా? పర్సెంటేజ్ లో కూడా రెండు అర్థాలు వస్తాయి. ఒకటి నేను చెప్పినది ఇప్పుడు అంటే ప్రాఫిట్ లో పర్సెంటేజ్. ఓకేనా? అర్థమవుతుందా? ప్రాఫిట్ లో పర్సెంటేజ్, లాభం ఏదైతే లాభం వస్తుందో ఆ లాభంలో పర్సెంటేజ్. సరేనా? ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది. ఒక బిజినెస్ లో ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చాడు, నేను 5 లక్షలు పెడుతున్నాను. ఎవరైతే బిజినెస్ చేసేవాడు ఉన్నాడో ఆ వ్యక్తి తీసుకున్నాడు, బిజినెస్ చేశారు. ఉదాహరణకు 50,000 రూపాయలు లాభం వచ్చింది. అయితే వాళ్ళిద్దరి మధ్య 50-50 అని కుదిరింది. 25-25 తీసుకున్నారు. సరేనా? లేదంటే 60-40 అని కుదిరింది. 20-30, 20,000 30,000 తీసుకుంటారు. ఇది ఏంటి, దేంట్లో పర్సెంటేజ్? ఇది ప్రాఫిట్ లో. లాభం ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. 50,000 ఏం చేస్తున్నారు? 50-50 అంటే 25-25 సగం సగం తీసుకుంటున్నారు. ఈ రకంగా ఇది పర్సెంటేజ్ పరంగా తీసుకోవాలంటే. ఇంకో అర్థం కూడా ఉంటుంది. ఆ అర్థంలో కూడా చాలా మంది పర్సెంటేజ్ పరంగా వ్యవహారం ఉండాలి అని ఎప్పుడైతే ఈ మాట చెబుతారో ఈ పర్సెంటేజ్ తో పాటు పర్సెంటేజ్ దేంట్లో అనే విషయం కూడా వివరించాలి. సరేనా? వ్యవహారం పర్సెంటేజ్ పరంగా ఉండాలి. అయితే ఇంకో రెండు అర్థం ఏమిటంటే పెట్టుబడిలో పర్సెంటేజ్. సరేనా? పెట్టుబడిలో పర్సెంటేజ్. పెట్టుబడిలో పర్సెంటేజ్ అంటే ఎలా ఏమంటారంటే నేను 3% మీకు లాభం ఇస్తాను, 5% లాభం ఇస్తాను. దాని యొక్క అర్థం ఏమిటి? మీరు ఎంత డబ్బు అయితే పెడుతున్నారో ఆ డబ్బులో 3% మీకు ఇస్తాను. అంటే లక్షకి 3,000 రూపాయలు. అసలు అది కూడా ఏంటంటే అక్కడ అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు. కాకపోతే దానికి వేరే విధానంగా పర్సెంటేజ్ విధానంగా చెప్పి ఏమి చేస్తున్నారు అక్కడ, మేము కూడా డబ్బు ఏమేమి ఫిక్స్ చేయట్లేదు, పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తున్నాము అని కొంతమంది చెప్పి ఆ రకంగా ఏదైతే ఏ విధానం అయితే ధర్మసమ్మతం కాదో ఆ విధానాన్ని ఉపయోగించి బిజినెస్ అనేది, వ్యాపారం అనేది చేస్తున్నారు. ఆ రకంగా వాళ్ళు ఏమి చేస్తున్నారు, డబ్బులు అనేవి పంచుకుంటున్నారు. ఇది ధర్మసమ్మతం కాదు. అర్థమైందా? ఈ రెండో విధానం. రెండో రకం ఏమిటి పర్సెంటేజ్ అంటే ఇంకోసారి చెప్తాను, ఒకసారి వినండి. ఇంకోసారి చెప్తాను, ఇంకోసారి వివరిస్తాను. ఓకేనా? రెండోది ఏమిటి, ఏదైతే పెట్టుబడి ఉందో దాంట్లో పర్సెంటేజ్ అంటే ఎలా, మీరు ఎంత అయితే ఇస్తారో దాంట్లో 3% నేను మీకు ఇస్తాను. అంటే నాకు ఎంత లాభం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, నేను ఏం వ్యాపారం చేసినా చేయకపోయినా మీకు దానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది నేను మీకు చెప్పను, మీకు అడిగే హక్కు కూడా ఉండదు. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారా, 1,00,000కి 3% అంటే 3,000 రూపాయలు నేను మీకు ఇచ్చేస్తాను. ఎన్ని లక్షలు పెడతారో అన్ని 3,000. సరేనా? 10 లక్షలు పెట్టారంటే 13 30,000. 1,00,00,000 రూపాయలు పెట్టారంటే దానికి ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు. 3 లక్షలు. ఈ రకంగా 3% లేదంటే 5%. 5% అంటే ఏమిటి? 1,00,000కి 5% అంటే ఎంత అయింది? 5,000 రూపాయలు. అయితే ఇక్కడ ఒక రకంగా చూసుకున్నట్లయితే వాళ్ళు అమౌంట్ ఫిక్స్ చేస్తున్నారు. అంటే 1,00,000కి 3,000 రూపాయలు, 1,00,000కి 4,000 రూపాయలు. కాకపోతే పర్సెంటేజ్ లో కూడా దానికి చెప్పవచ్చు కదా. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు, పర్సెంటేజ్ నేను మీకు 3% ఇస్తాను. కొంతమంది ఇలా అంటారు, మీరు నాకు డబ్బులు ఇవ్వండి నేను మీకు 3% ఇస్తాను. 3% అంటే ఏమిటి? ప్రాఫిట్ లో 3% కాదు, మీరు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో ఆ పెట్టుబడిలో 3% నేను మీకు ఇస్తాను. అయితే ఇక్కడ ఏమి జరుగుతుందంటే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా, ప్రాఫిట్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా నష్టం వచ్చినా, లాభం వచ్చినా నష్టమైనా వాళ్ళు మాత్రం వాళ్ళకి ఏమి చేయాలి, 3,000 రూపాయలు, 1,00,000కి 3,000 రూపాయలు చొప్పున
ఏదైతే వాళ్ళు కుదిరించుకుంటారో 3%, 4%, 5% అనేది వాళ్ళు ఇచ్చేయాలి. అయితే ఇది ధర్మసమ్మతం కాదు కదా. పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఏముంటుంది, ఇద్దరు పార్ట్నర్లు ఎవరైతే ఉంటారో లాభంలో కూడా ఇద్దరు పార్ట్నర్లు, నష్టంలో కూడా ఇద్దరు పార్ట్నర్లు. ఒకవేళ నష్టం జరిగినా సరే నష్టం ఇద్దరికి జరగాలి, ఇద్దరు దానికి ఏం చేసుకోవాలి, పంచుకోవాలి. లాభం వచ్చినా సరే అది ఏం చేస్తారు, ఇద్దరు పంచుకుంటారు. అలాగే నష్టం వచ్చితే ఇద్దరు కూడా దాన్ని భరించుకోవాలి. అర్థమవుతుందా? అయితే ఈ రెండవ అర్థం ఏదైతే పర్సెంటేజ్ లో తీసుకొని ఈ రకంగా కొంతమంది చేస్తున్నారు, ఇది ధర్మసమ్మతం కాదు. చాలా మంది ఎవరైతే ఈ రోజుల్లో బిజినెస్ చేస్తాను అని డబ్బులు తీసుకుంటున్నారో ఈ రకంగానే వాళ్ళు ఒప్పందం కుదిరించుకుంటున్నారు. సరేనా? ఈ ఎన్ని గ్రూప్స్ అయితే వచ్చాయో ఇప్పుడు ఈ గ్రూప్స్ ఏమీ లేవు. ఎన్నో గ్రూప్స్ ఇస్లామిక్ వ్యవహారం, ఇస్లామిక్ పద్ధతిలో మేము బిజినెస్ చేస్తామని ఎన్నో గ్రూప్స్ వచ్చాయి. IME అని వచ్చింది, అంబిడెంట్ అని వచ్చింది, అలాగే మాకు మనందరికీ తెలిసినది హీరా గ్రూప్ అని వచ్చింది. ఈ అన్ని కూడా హీరా గ్రూప్ లో అయితే నాకు తెలిసి వాళ్ళు ప్రాఫిట్ లో పర్సెంటేజ్ ఇస్తారు అని నేను విన్నాను. డీటెయిల్స్ అయితే నాకు తెలియవు. కాకపోతే ఏంటంటే ఈ రకంగా చాలా మంది గ్రూప్స్ అని పెడుతూ ఉంటారు, దాంట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వీళ్ళు ఏదైతే చేసే పద్ధతి ఉందో అన్ని ఇస్లామీయ పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. చాలా మంది ఏంటంటే వాళ్ళు ఒక 2-3 ఇస్లామీయ పద్ధతుల్ని చూస్తారు, 2-3 ఇస్లామీయ చట్టాలు దాంట్లో చూస్తారు. అవును ఇస్లామీ పద్ధతిగా చేస్తున్నారు కదా. मेरे को आवाज सही नहीं आ रही, मेरे को सबको मतलब आवाज तो बिल्कुल सही नहीं आ रही, गड़गड़ आ रही। సౌండ్ అంటే అందరికి క్లియర్ వస్తుందా? మాకు బాగా వస్తుంది సార్. అల్హమ్దులిల్లా బాగానే వస్తుంది సార్ మాకు. ఎవరికి రావట్లేదు? ఒక్కసారి మీరు లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉండవచ్చు, ఎందుకంటే అందరికి వస్తుందంటే నాకు తెలిసి ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం లేదు అనుకుంటున్నాను. అయితే మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉండవచ్చు. మీ ప్లేస్ మార్చుకోండి, లేదంటే ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేయండి, లేదా ఏదో ఒకటి ఫ్లైట్ మోడ్ లో పెట్టి మళ్ళీ ఆన్ చేయండి. ఈ రకంగా చేస్తే అవి మళ్ళీ ఇన్షాల్లో నార్మల్ అయిపోతాయి. ఓకేనా? సరే, అయితే ఎక్కడ ఉన్నాను నేను? సరే, ఈ కంపెనీలో చాలా మంది పెట్టి ఇస్లామీయ విధానం అని ఏం చేస్తారంటే 2-3 ఏవైతే దాంట్లో ఇస్లామీయ నియమాలు ఉంటాయో, సూత్రాలు ఉంటాయో అవి మనకు చూపిస్తారు. ఉదాహరణకు ఏమిటి, ఇస్లాంలో పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది ఉంది, ఇస్లాంలో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయడం అనేది ఉంది. ముజారబత్ అని అంటారు దాన్ని. ముజారబత్ అంటే ఏమిటి, ఒక వ్యక్తి డబ్బు ఇస్తాడు, ఇంకో వ్యక్తి వ్యాపారం చేస్తాడు. సరేనా? అయితే ముజారబత్ అని దీనికి అంటారు. ఇది ఇస్లాంలో ఉంది, మేము కూడా ఇదే చేస్తున్నాము, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మేము బిజినెస్ చేసి మీకు దాంట్లో లాభం ఇస్తాము. ఈ ఒక సూత్రం ఇస్లాంలో ఉంది. అవును, ఇలా చేయవచ్చు. నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చి బిజినెస్ చేసుకోవచ్చు ఇద్దరు కలిసి, లేదంటే ఎవరైనా నాకు ఇస్తున్నారు, నేను బిజినెస్ చేస్తున్నాను, చేసి ఏం చేస్తున్నాను, దాంట్లో ప్రాఫిట్ ఇస్తున్నాను. ఇస్లాంలో ఇది ధర్మసమ్మతమే. కానీ ఆ బిజినెస్ లో అసలు ఏం బిజినెస్ చేస్తున్నారు అనేది కూడా అందరికీ తెలియాలి. ఉదాహరణకు ఇప్పుడు నేను ఎవరి దగ్గర సరే డబ్బులు తీసుకుంటున్నాను, డబ్బులు తీసుకునేటప్పుడు ఎవరైతే నాకు డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి నేను ఏం బిజినెస్ చేస్తున్నాను అనేది తెలుసుకోవాల్సిన హక్కు వాళ్ళకి ఉంది. అలాగే ఎవరైతే డబ్బు పెడుతున్నారో వాళ్ళు షరతులు కూడా పెట్టవచ్చు. నా డబ్బులతో నువ్వు ఫులానా వ్యాపారం చేయవద్దు, నా డబ్బులతో నువ్వు ఫులానా ఊర్లో వ్యాపారం చేయవద్దు, అలా అయితే నేను నీకు డబ్బులు ఇస్తాను, లేదంటే ఇవ్వను, ఇలా పెట్టుకోవచ్చు షరతులు. కానీ ఈ రోజుల్లో ఏవైతే కంపెనీస్ వస్తున్నాయో ఆ డామినేషన్ మొత్తం ఆ కంపెనీసే ఉంటాయి. అవును కదా? మనం ఎలాంటి షరతు పెట్టలేము అక్కడ. మన పని ఏంటంటే డబ్బులు ఇచ్చేయడం, ఇంకా వదిలేయడం, అంతే. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ప్రాఫిట్ మన అకౌంట్స్ లో అనేది వేస్తూ ఉంటారు. అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మనం ఈ రోజుల్లో ఈ రకమైన ఇస్లామీయ పద్ధతిలో మేము బిజినెస్ చేస్తాము అని చాలా ఈ రకమైన గ్రూప్స్ వచ్చినప్పుడు, అవును కదా, డబ్బులు ఇచ్చి వ్యాపారం చేయడం ఇది ఇస్లాంలో ధర్మసమ్మతమే కదా, ఈ ఒక్క సూత్రాన్ని మాత్రమే చూస్తున్నాము గానీ మిగతా దాంట్లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్లామీయ పద్ధతుల ప్రకారం ఉన్నాయా లేవా అనేది మనం చూడట్లేదు. ఏం బిజినెస్ చేస్తారు అంటే, ఉదాహరణకు ఇప్పుడు హీరా గ్రూప్ అనేది మనందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను, దాని యొక్క ఉదాహరణ ఇస్తున్నాను. ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పరు. వాళ్ళేమో చాలా ఏంటంటే ఇది బిజినెస్ ఏమంటారు దానికి, సీక్రెట్స్ ఇవి మీకు
మేము రివీల్ చేయకూడదు, చెప్పకూడదు అని చెప్తారు. ఇప్పుడు ఒక పార్ట్నర్ అంటే వాళ్ళకి హక్కు ఉంటుంది, తెలుసుకోవాల్సిన హక్కు. ఎవరైనా సరే నాకు అవసరం లేదు, నువ్వు ఏమైనా బిజినెస్ చేసుకో అంటే చెప్పవచ్చు. కానీ దాంట్లో కూడా ఈ రకంగా చెప్పడంలో కూడా ఒక రకమైన ఆ, ఇది కూడా ఒక రకంగా తప్పు అవుతుంది. ఎందుకంటే నేను ఉదాహరణకు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, తీసుకొని నేను ఏదైతే హరాం బిజినెస్ ఉందో ఆ హరాం బిజినెస్ లో నేను డబ్బుని ఇన్వెస్ట్ చేసేది అనుకోండి. ఇప్పుడు మీరు తెలుసుకోలేదు, కానీ నేను చేస్తున్నది ఏమిటి? హరాం బిజినెస్. ఉదాహరణ, మందు బిజినెస్ చేస్తున్నాను నేను, ఆ లిక్కర్ అమ్ముతున్నాను. అప్పుడు మీకు ఏదైతే డబ్బు వస్తుందో అది హరాం డబ్బువా హలాల్ డబ్బువా మీకు తెలియదు, కానీ మీరు తెలుసుకోవాలి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని విషయాలు తెలుసుకోవాలి. అయితే ఎవరైనా సరే మీ ఇస్లామీ పద్ధతిలో మేము బిజినెస్ చేస్తాము, ఇది ఒక గ్రూపు, మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి అంటే దయచేసి చేయకుండా ఉంటే మీకు మంచిది ఇన్షాల్లా. ఎందుకంటే ఎన్ని గ్రూప్స్ అయితే వచ్చాయో అన్ని కూడా ఏమైపోయాయండి ఈ రోజు? ఏ ఒక్క గ్రూప్ అయినా ఉందా? అన్ని అన్ని మూసేశారు. ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఏదో ఒక రకంగా దానిపై రైడ్ అనేసి ఏదో అది అని ఇది అని ఎవరో ఒకళ్ళు కేసులు పెట్టేసి ఈ రకంగా చాలా ఎంతమంది డబ్బులు ఆ గ్రూప్స్ లో ఈ రోజు ఇరికిపోయి ఉన్నాయి. ఈ ఒక హీరో గ్రూప్ అని మాత్రమే కాదు, ఐఎంఏ అని కూడా ఒకటి బెంగళూరులో చాలా అంటే చాలా ఫేమస్ అయింది. చాలా రోజులు కూడా అది నడిచింది ఐఎంఏ అని. అంబిడెంట్ అని ఒకటి వచ్చింది. ఈ రకంగా ఎన్నో గ్రూపులు ఉన్నాయి, మాకు తెలియకుండా ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఒక ఉర్దూ న్యూస్ పేపర్ లో నేను చూశాను. ఆ న్యూస్ పేపర్ లో వాళ్ళు దాదాపు ఈ రకంగా 12-15 గ్రూపుల పేరు మెన్షన్ చేసి ఈ గ్రూపుల్లో ముస్లింల ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ అయ్యి ఉన్నాయి, మరియు ఈ గ్రూపులు అన్ని కూడా ఈ రోజుల్లో ఏమైపోయి ఉన్నాయి? దివాలా తీసేసాయి, లేదంటే దీనిపై రైడ్లు అని పడి ఈ అన్ని గ్రూపులు కూడా బంద్ అయిపోయాయి అని అక్కడ ఆ రకంగా నేను పేపర్లో చూశాను. అయితే ఈ రకంగా ఆర్థిక పరంగా ముస్లింలు ఏమైపోతున్నారు దీనివల్ల అంటే, ఎందుకంటే ఈ గ్రూప్స్ అన్ని ఎవరు చేస్తున్నారు? ముస్లింసే ఓపెన్ చేస్తున్నారు. ముస్లింస్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే హలాల్ బిజినెస్ అని అందరూ కూడా దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. దాని గురించి అసలు బిజినెస్ అంటే ఏమిటి, బిజినెస్ ఎలా ఉండాలి, దాని యొక్క నియమాలు ఏమిటి, ఇస్లాం యొక్క సూత్రాలు దానికి సంబంధించి ఏమున్నాయి, ఏమి తెలుసుకోకుండా ఒకే ఒక విషయం చూస్తారు. ఏమిటి? ఇస్లాంలో ఇలా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయడం ధర్మసమ్మతమే. అంటే ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేయడం ధర్మసమ్మతం. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, మేము పెట్టుబడి పెడుతున్నాము, ధర్మసమ్మతం అని పెట్టిస్తున్నారు. దాని తర్వాత నష్టపోతున్నారు. నష్టపోయిన తర్వాత ఎవరికైతే మేము వీళ్ళు చాలా మంచి వాళ్ళు, బాగా బెనిఫిట్ ఇస్తారు, బాగా లాభం ఇస్తారు అని ఎవరికైతే మనం పొగడే వాళ్ళము, వాళ్ళని తర్వాత తిట్టులు తిడుతున్నారు. ఎంతమంది ఈ రోజు హీరో గ్రూప్ ని తిట్టులు తిట్టట్లేదు? అలా చేసేసారు, ఇలా చేసేసారు, మంచి వాళ్ళని ఇచ్చాము, ఇలా చేసేసారు, అలా చేశారని. ఏంటంటే మనం ఎంతవరకు అయితే చేసుకోగలుగుతామో అంతవరకు మనం కృషి చేసుకోవాలి. ఈ రకంగా పెద్ద పెద్ద గ్రూప్స్ లో పెట్టేసి పెద్ద పెద్ద వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఇరుక్కుపోకూడదు. లేదంటే వాళ్ళ దగ్గర పెట్టాలనుకున్నా సరే ఇస్లామీయ పరంగా అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చూసుకొని కరెక్ట్ గా ఒప్పందాలు కుదిరించుకొని దాని తర్వాత మనం ఏమి చేయాలి? ఎవరి దగ్గరైనా సరే డబ్బులు అనేవి ఇన్వెస్ట్ చేయాలి. సరే, అయితే ఆ ఈ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటి? ఈ రకంగా చేయడం ధర్మసమ్మతం. రెండవది, ఒప్పందం ఎలా కుదరాలి ఇద్దరి మధ్య? లాభం మీద లాభంలో పర్సెంటేజ్ ఎలా ఇద్దరు డబ్బులు పంచుకోవాలంటే ఏదైతే లాభం వస్తుందో దాంట్లో పర్సెంటేజ్ పరంగా పంచుకోవాలి. ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాంట్లో పర్సెంటేజ్ పరంగా గనక ఒకవేళ వాళ్ళ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరితే అది ధర్మసమ్మతం అవ్వదు. ఎందుకంటే అది ఒక అమౌంట్ ఫిక్స్ చేసేసినట్టు అవుతుంది. లాభం ఎంత వచ్చినా సరే 3% ఇవ్వాలి. అంటే ఎన్ని లక్షలు పెడతారో అన్ని 3,000 మీరు ఇచ్చేయాలి. ఎంత లాభం వచ్చినా సరే, ఎంత నష్టం జరిగినా సరే నాకు సంబంధం లేదు. ఎలా అయితే మనం భూమి వ్యవసాయం కోసం ఇచ్చే విషయంలో ఏదైతే మనం తెలుసుకున్నామో, ఎంత పంట వచ్చినా నాకు దానికి సంబంధం లేదు, 50 కిలోల బియ్యం నాకు ఇచ్చేయాలి. సరేనా? ఎంత పంట వచ్చినా సరే నాకు సంబంధం లేదు. ఫులానా భూమి యొక్క ఈ స్థితిలో ఈ పరిధిలో ఏదైతే ఈ ముక్కలో ఏదైతే ఈ భూమిలో ఎంత అయితే పంట ఉంటుందో అది నాకు, మిగతా భూమిలో వచ్చే పంట మొత్తం నీది. ఈ రకంగా ఇక్కడ కూడా ఏమవుతుంది? ఫిక్స్ చేసేస్తున్నారు. 10 ఎకరాల్లో ఈ ఒక్క ఎకరంలో వచ్చే పంట నాది ఫిక్స్ చేసేసారు. సరేనా? ఎంత పంట వచ్చినా సరే 50 కిలోలు మాత్రం నాకు ఇచ్చేయాలి, ఫిక్స్ చేసేసారు. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది? 1,00,000కి 3,000 ఫిక్స్ అయిపోతుంది. సరేనా? 1,00,000కి 4,000, 1,00,000కి 5,000, ఈ రకంగా ఫిక్స్. ఈ రకంగా చేయడం ధర్మసమ్మతం కాదు. లాభం ఏదైతే వస్తుందో ఆ లాభంలో ఏమి చేయాలి? పర్సెంటేజ్ పరంగా వాళ్ళు ఒప్పందం కుదిరించుకొని ఆ రకంగా వాళ్ళు ఏమి చేసుకోవాలి? ఆ డబ్బుల్ని
పంచుకోవాలి. అయితే ఎవరి దగ్గరైనా సరే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ రకంగా వాళ్ళిద్దరి మధ్య మాట కుదిరితేనే అది వాళ్ళు ఏమి చేయాలి, దానికి ముందు అడుగు వేసి ముందు ప్రొసీడ్ అవ్వాలి. లేదంటే ఒకవేళ పెట్టుబడిలో ఎవరైనా పర్సెంటేజ్ చెప్తున్నారు, లేదంటే ఫిక్స్ అమౌంట్ చెప్తున్నారు, అలాంటప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు. అది రిబా అయిపోతుంది, అది వడ్డీ అయిపోతుంది. అలాగే ఎవరి దగ్గరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఎవరి దగ్గర అయితే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో వాళ్ళకి మనం కనుక్కోవాలి, మీరు ఏం బిజినెస్ చేయబోతున్నారు, నా డబ్బులు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయబోతున్నారు, అది హలాలా హరామా అనేది మనం తెలుసుకోవాల్సిన మనకు బాధ్యత ఉంది. అది మన హక్కు కూడా, మరియు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా సరే ఏదైనా దాని వల్ల హరాం వ్యాపారం చేశారు అనుకోండి, అప్పుడు మన డబ్బులన్నీ కూడా హరాం డబ్బులు అయిపోతాయి, మరి దాని ద్వారా మన దువాలు స్వీకరించబడవు. హదీస్ లో ఉంది కదా, ఒక వ్యక్తి అల్లాహ్ తబారక్ వ తఆలాతో దువా చేస్తాడు, ప్రయాణంలో ఉండి అల్లాహ్ తబారక్ వ తఆలాతో దువా చేస్తే ఆ స్థితిలో ప్రవక్త ససలు ఏమంటున్నారు, ఫఅన్నా యుస్తజాబు లహా, ఆ వ్యక్తి యొక్క దువా ఎలా స్వీకరించబడుతుంది, అల్లాహ్ ఆ వ్యక్తి దువాని ఎలా స్వీకరిస్తాడు, ఎందుకు స్వీకరించడు, ఆ వ్యక్తి అల్లాహ్ని మాత్రమే ఆరాధిస్తున్నాడు, అల్లాహ్ని మాత్రమే ప్రార్థిస్తున్నాడు, అయినప్పటికీ ఆ వ్యక్తి దువా స్వీకరించబడట్లేదు. ఎందుకంటే మతఅము హరాం వమల్వసు హరాం వమషరబు హరాం, ఆ వ్యక్తి యొక్క తినే తిండి హరాం తిండి, ఆ వ్యక్తి తాగే నీళ్లు హరాం నీళ్లు, అలాగే ఆ వ్యక్తి యొక్క తొడుక్కున్న బట్టలు కూడా హరాం డబ్బు నుంచి, హరాం సంపాదన నుంచి కొనుక్కొని తొడుక్కున్న బట్టలు అవి. అయితే ఆ వ్యక్తి పూర్తిగా హరాంలో మునిగిపోయి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క దువా ఎలా స్వీకరించబడుతుంది అని ప్రవక్త సల్లం అంటున్నారు. అందుకని మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ బిజినెస్ చేస్తారు మీరు అనేది కూడా మనం కనుక్కోవాలి. కొంతమంది డబ్బులు తీసుకొని బ్యాంకులో పెట్టేస్తారు, బ్యాంకులో ఏదైతే వడ్డీ వచ్చిందో అది లాభం కింద మనకు ఇస్తుంటారు, అది కూడా మనం కనుక్కోవాలి. మీరు ఎక్కడ పెడుతున్నారు, ఏం బిజినెస్ చేస్తున్నారు, అన్ని వివరాలు మనం తెలుసుకోవాలి. ఏ వివరాలు అయితే హలాల్ హరాంకి సంబంధించి ఉన్నాయో, సరేనా, హలాల్ హరాంకి సంబంధించి ఉన్న వివరాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మరియు అలాగే డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏదైనా షరతులు పెట్టుకోవాలనుకున్నా సరే, ఇప్పుడు మీకు ఉదాహరణకు భయం ఉంది, మీరు భయపడుతున్నారు, మీ యొక్క మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ ఊర్లో ఉదాహరణకు మీ ఊరు ఏదైతే ఉందో ఆ ఊర్లో ఉదాహరణకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే బట్టల బిజినెస్ జరగదు సరిగ్గా. అయితే మీరు ఎవరికైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు షరతు పెట్టవచ్చు, నువ్వు కనుక ఈ ఊర్లో బిజినెస్ చేస్తే మాత్రం బట్టల బిజినెస్ చేయకూడదు, ఒకవేళ బట్టల బిజినెస్ చేస్తే మాత్రం ఏమిటి, ఒకవేళ నష్టం వస్తే నాకు దానికి సంబంధం లేదు, అంటే ఆ నష్టం నేను భరించను అన్నట్టు. ఈ రకంగా ఏమి చేయవచ్చు, షరతు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఎలాగైతే హదీసుల్లో ఈ విషయాలు మనకు వస్తాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ మనం చేయాలనుకుంటే దానికి సంబంధించి ముందుగా ఈ కొన్ని విషయాలు మనం గుర్తు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు హదీసులు చదువుదాం చూడండి. అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే మనం హదీసులు చదువుదాం ఇప్పుడు. అల్హమ్దులిల్లా సార్. అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి హదీసులు ఏంటంటే, లాభంలో ముజాబరత్ అంటే ఒకళ్ళు డబ్బిచ్చారనుకోండి, ఇంకొకళ్ళు వ్యాపారం చేయొచ్చు. ఇది భాగస్వామ్యం, వ్యాపారంలో భాగస్వామ్యం చేయడం ధర్మసమ్మతం. అయితే ఆ లాభంలో శాతపరంగా పర్సంటేజ్ గా ఉండాలి, అప్పుడే ఇది ధర్మసమ్మతం అయింది. అవును, సంఖ్యపరంగా ఉండకూడదు. లాభంలో పర్సెంటేజ్ ఉండొచ్చు. ఇంకో అర్థం ఏంటంటే పెట్టుబడిలో ధర్మసమ్మతం కాదు. అవును, పెట్టుబడిలో పర్సెంటేజ్ ధర్మసమ్మతం కాదు. ఓకే, ఎందుకంటే ముందుగానే అమౌంట్ ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి ఇది అది ధర్మసమ్మతం ఒక రకంగా అమౌంట్ ని ఫిక్స్ చేసినట్టు, అది అందుకని ఇది ధర్మసమ్మతం కాదు. ఓకేనా, ఇది ఇలా చేస్తే అది వడ్డీ కింద కూడా వచ్చింది. అవును, ఇంకా పెట్టుబడి పెట్టే వారికి ఏమైనా భయం ఉంటే షరతులు కూడా పెట్టొచ్చు. అవును, ఇన్షాల్లా. అలా సరే, ఓకే. షేక్ ఇప్పుడు హదీసులు చెప్పండి. అయితే ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తా, అది కరెక్ట్ గా చెప్పండి. అయితే ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక బిజినెస్ పెడతారు. ఓకే, ఒక 1 lakh బిజినెస్ పెడితే అలా ఇద్దరేమో 30,000 ఒకళ్ళు 40,000 తోటి ఒక 1 lakh బిజినెస్ పెడతారు. ఇప్పుడు వాళ్ళు ప్రాఫిట్ పంచుకునేటప్పుడు వాళ్ళు 30% ఒకరు 30% ఒకరు 40% ఇట్లా పంచుకుంటారు. అంటే నువ్వు 30,000 పెట్టావు కాబట్టి నీకు 30% ప్రాఫిట్ ఉంటుంది, ఇంకో 30% 30,000 కాబట్టి 30%, 40,000 కాబట్టి 40%, ఇలా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఇంకో నేను మీరు చెప్పిన దాంట్లోనే ఇంకో ఉదాహరణ, ఇంకో పద్ధతి నేను మీకు చెప్తాను, సరేనా.
ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, 30-30-40 పెట్టారు, సరేనా? అయితే ఈ 30-30 పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ బిజినెస్ చేస్తారు. వీళ్ళు డబ్బులు కూడా పెట్టారు, దాంతో పాటు బిజినెస్ కూడా చేస్తారు. 40 పెట్టిన వ్యక్తి ఏంటంటే బిజినెస్ చేయడు, ఊరికే డబ్బులు ఇచ్చేసి ఆ వ్యక్తికి ఏదో వేరే జాబ్ ఉందో, వేరే బిజినెస్ ఉందో, ఏదో మీకు అవసరం ఉందో అని, లేదంటే మీ బిజినెస్ లో పార్ట్నర్ గా ఉండాలని ఏదో ఒక రకంగా పెట్టాడు. అప్పుడు మీరు ఇద్దరు ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తికి, నువ్వు డబ్బు మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నావు, సరేనా? మేము డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాంతో పాటు మేము ఈ బిజినెస్ కూడా చేస్తున్నాము, ఓకేనా? అయితే మేమిద్దరం ఏం చేస్తామంటే 35-35 తీసుకుని నీకు 30 ఇస్తాము. 35-35 ఎంత అయిపోయింది? 70. మిగిలిన 30 నీకు ఇస్తాము. లేదంటే వాళ్ళు ఏమంటారంటే మేము 40-40 తీసుకొని నువ్వు డబ్బు మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు మేము 20 ఇస్తాము. ధర్మ సమ్మతమే. ఏంటంటే ఫస్ట్ గానే వాళ్ళు ఏం చేసుకోవాలి, దానికి ఒప్పందం కుదిరించుకోవాలి. అర్థమైందా చెప్పిన మాట? వాళ్ళు ఎలా అయితే డబ్బులు పెట్టారో ఆ రకంగా అయినా సరే వాళ్ళు చెప్పుకోవచ్చు, చూడు ఇంత ఇన్వెస్ట్ చేశాము, దీంట్లో 30% నాది, 30% నీది, 40% నీది, అయితే మేము లాభం కూడా అలాగే పంచుకుందాం. లేదంటే ఆ ముగ్గురులో ఒకే ఒక వ్యక్తి బిజినెస్ చేసేవాడు ఉన్నాడు. బిజినెస్ చేసేవాడు ఏమంటాడంటే, మీరిద్దరు డబ్బులు మాత్రం ఇన్వెస్ట్ చేశారు, నేను డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశాను, అలాగే నేను పని కూడా చేస్తున్నాను కాబట్టి నేను 50 తీసుకుంటాను, మీకు ఈ రకంగా ఇస్తాను. ఎలా అయితే వాళ్ళ ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందో కుదిరించుకోవాలి. కాకపోతే షరతు ఏమిటి? ఆ ఒప్పందం అనేది లాభం యొక్క పర్సెంటేజ్ కి సంబంధించి మాత్రం ఉండాలి, లాభంలో పర్సెంటేజ్ అయ్యి ఉండాలి, అది షరతు. ఓకేనా? ఓకే, ఓకే, అల్హమ్దులిల్లా సార్, అర్థమైంది. సరే. ఇది ఎవరు ఇది మెసేజ్ పెట్టారు, ఒక ప్రశ్న ఉంది అని. వాలేకుం సలాం. ఇప్పుడు ఆన్లైన్ లో బిజినెస్ ఫోన్ల ద్వారా చాలా అయిపోయింది కదా మౌలానా. అయితే ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అవే బట్టలు వాళ్ళు అమ్మటం జరుగుతుంది. అట్లా అమ్మవచ్చా? ఒకళ్ళ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు అమ్ముతున్నారు, మీ దగ్గర నుంచి నేను 200కి తీసుకున్నాను, మళ్ళీ నేను ఇంకొకళ్ళకి 300కు 250కి అట్లా అమ్ముతున్నాను, అట్లా అమ్మవచ్చా? మీ ఇష్టం. ఇప్పుడు నేను ఒక వస్తువు, ఇప్పుడు ఎవరైతే ఈ షాపుల్లో చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. ఇప్పుడు మీరు ఈ బిజినెస్ మోడల్ ఒకవేళ చూసుకున్నట్లయితే మీకు దాని గురించి ఏదైనా ఒక విషయం మీరు విని ఉన్నా, మామూలుగా జనరల్ గా మనం చూసుకున్నా సరే, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఉదాహరణ ఇస్తారు, ఏమని, ఈ పెట్ బాటిల్స్ ఏవైతే థమ్స్ అప్, కోకోకోలా ఈ మనం తాగుతూ ఉంటాం కదా, దీని గురించి ఏమని అంటారు, అది 20 రూపాయలకు అమ్ముతారు, అవును కదా? షాప్ లో ఎంతకు అమ్ముతారు? 20 రూపాయలకు అమ్ముతారు. అయితే దానికి తయారు చేయడానికి 3 రూపాయలు 4 రూపాయలు ఖర్చు వచ్చింది అని చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం, మనమందరం కూడా విని ఉంటాం ఏదో ఒక రోజు. దీనికి చేయడానికి ఇది తయారు చేయడానికి దీనికి 2-3 రూపాయలు ఖర్చు వచ్చింది, కానీ మనం కొనేది ఎంత, దానికి 20 రూపాయలకి కొంటాము. అయితే ఇది ఏంటి, ఇప్పుడు తయారు చేసేటప్పుడు దానిపై 3 రూపాయలు 4 రూపాయలు ఖర్చు వచ్చింది. దాని తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేస్తారు, హోల్సేల్ వాళ్ళకి అమ్ముతారు, మధ్యలో డీలర్స్ ఉంటారు, వాళ్ళకి అమ్ముతారు, మరి వాళ్ళేమో హోల్సేల్ వాళ్ళకి వేస్తారు, మరి వాళ్ళేమో షాపుల వాళ్ళకి. అయితే షాప్ వ్యక్తి దగ్గర ఏదో కిరాణా షాప్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి అది ఎంతకు వచ్చింది, 15 రూపాయలు 18 రూపాయలకి ఆ పెట్ బాటిల్ వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఎంఆర్పైకి అమ్ముతారు 20 రూపాయలకి. అయితే ఇది ఒకవేళ మీరు ఎవరి దగ్గర సరే ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి, కొనుక్కున్న తర్వాత అది మీ ఇష్టం, మీకు కావాలంటే 200 కొన్న వస్తువు 300కి అమ్మవచ్చు, లేదంటే 200కి అమ్ముకోవచ్చు, లేదంటే 100 రూపాయలకి అమ్మవచ్చు, అది మీ వస్తువు, మీ ఇష్టం, సరేనా? ఇప్పుడు ఎవరైనా సరే ఒక షాప్ పెట్టారు, హోల్సేల్ వెళ్ళి కొనుక్కుంటారు, హోల్సేల్ ఏం చేస్తారు, వెళ్ళి కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ఉదాహరణకు బట్టలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క డ్రెస్, ఇప్పుడు క్యాటలాగ్స్ అని వస్తాయి, డ్రెస్సులు ఏవైతే ఉంటాయో మీకు తెలిసి ఉండవచ్చు, క్యాటలాగ్స్ అని వస్తాయి. ఆ క్యాటలాగ్ కనుక మీరు కొనితే ఒక డ్రెస్ మీకు ఒక 450 రూపాయలు అలా పడిద్ది. మీరు అమ్మేటప్పుడు ఏం చేస్తారు, దానికి 600కి అమ్ముకుంటారు, 700కి అమ్ముతారు. మీరు చెప్పేటప్పుడు ఏం చేస్తారు, 900కి చెప్తారు. చెప్పిన తర్వాత ఒకళ్ళేమో దానికి కుదిరించుకొని 500కి తీసుకుంటారు, ఎవరైనా సరే 600కి తీసుకుంటారు. అది మీ ఇష్టం, మీ వస్తువు, సరేనా? అలాగే ఎవరి దగ్గర అయితే మీరు కొన్నారో హోల్సేల్ గా, వాళ్ళు వచ్చి మీకు అడగరు, నువ్వు ఎంతకు అమ్మావు, ఎందుకు 600కి అమ్మావు, ఎందుకు 500కి అమ్మావు, వాళ్ళు అడగరు. వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మీ వస్తువు, అది మీ ఇష్టం, మీరు ఎంత కావాలనుకుంటే మీరు దాన్ని ఏం చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అది ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, ఎలా అయినా సరే ఈ రకంగా మీరు కొనుక్కున్న వస్తువు మీరేం చేసుకోవచ్చు, ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఇంకోటి దాంట్లో
కొంతమంది ఏం చేస్తారంటే మీకు ఒక వస్తువు ఇస్తారు, ఇచ్చి ఏమంటారంటే ఇదిగో చూడు, ఈ వస్తువు నువ్వు ఎంతకు అమ్ముకుంటావు అమ్ముకో, నీ ఇష్టం, కాకపోతే నాకు మాత్రం 10,000 రూపాయలు ఇచ్చేయి. ఒక వస్తువు ఉదాహరణ ఇస్తున్నాను, 10,000 రూపాయలు ఇచ్చేయి. నువ్వు ఆ వస్తువు 10,000కి అమ్ముకుంటావో, 11,000కి అమ్ముకుంటావో, 20,000కి అమ్ముకుంటావో, నీ ఇష్టం. 10,000 నాకు ఇచ్చేయాలి, దానిపై వచ్చే డబ్బులు మొత్తం నువ్వు తీసుకో. నువ్వు ఎంతకు అమ్ముకున్నా నాకు సంబంధం లేదు. ఇది కూడా ఒక రకమైన బిజినెస్. దాంట్లో కూడా ఎలాంటి మోసం అనేది లేదు. దాంట్లో ఆ వ్యక్తి చెప్తున్నాడు 10,000 నాకు ఇచ్చేయి, మిగతా పైన ఎంత అయితే వస్తాయో అన్ని నువ్వు తీసుకో అంటే, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువకి దానికి అమ్మడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే పైన వచ్చిన లాభం మొత్తం ఎవరిది, ఆ వ్యక్తిది అయిపోతుంది. అయితే ఆ రకంగా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఈ రకమైన బిజినెస్ లు ఉన్నాయని నేను విన్నాను. సరేనా? వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇప్పుడు బట్టలు అమ్మేటప్పుడు వాళ్ళ ఫొటోస్, స్త్రీలు చీరలు కట్టుకుని డ్రెస్సులు వేసుకుని ఉండేటప్పుడు ఆ ఫోటోలు కూడా మనం పెట్టడం జరుగుతుంది. అప్పుడు ధర్మసమ్మతం అయ్యిద్ది? అలా పెట్టవచ్చా? వాళ్ళు అంటే బేపరదాగా ఉంటారు కదా, శారీస్ కట్టుకొని ఉంటారు కదా. అలాంటప్పుడు దానికి ఇప్పుడు మీరు దానికి స్టేటస్ లో పెడతారు. చాలా మంది స్టేటస్ లో పెట్టి ఇలా బిజినెస్ చేస్తూ ఉంటారు, లేదంటే గ్రూప్లు క్రియేట్ చేస్తారు. దాంట్లో ఇన్షాల్లా ఏదైనా ఆ ఫేస్ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ పై ఏదైనా ఫోటో పెట్టేయవచ్చు, ఆ ఫేస్ కనిపించకుండా. ఆ రకంగా మీరు పెట్టేసి ఇన్షాల్లా తవారతలా అమ్మవచ్చు. లేదంటే లేడీస్ కి సంబంధించి మాత్రమే గ్రూప్ ఉంటే ఆ లేడీస్ గ్రూప్ లో షేర్ చేయవచ్చు. అవన్నీ కూడా షేర్ చేయకపోతే మంచిది, ఎందుకంటే ఇవి ఫోటోలు కాబట్టి. సరేనా? ఫోటోలు కాబట్టి అవి షేర్ చేయకుండా ఉంటే మంచిది. జనరల్ గా ఈ డ్రెస్సులు ఏవైతే ఉంటాయో దానికి ఏంటంటే ఫేస్ మాత్రం కవర్ చేస్తే సరిపోయింది. ఈ సాడీల్లో మాత్రం ఇంకా ఏంటంటే నడుము కూడా కనిపిస్తూ ఉంటుంది, దాంట్లో చేతులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు దాంట్లో పరిస్థితులు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే మెయిన్ ఏంటంటే ముఖ్యంగా ఫేస్ మాత్రం కవర్ చేస్తే ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా సరిపోయిద్ది. సరేనా? ఫేస్ కవర్ చేస్తే సరిపోయిద్ది. మిగతాది అంటే అది ఏంటంటే ఎలా ఉంటుంది అని వాళ్ళకి తెలియడానికి. ఇప్పుడు ఒక చీర ఉంది, ఒక చీరలో 2-3 డిజైన్స్ ఉంటాయి. సరేనా? అది ఏ డిజైన్ ఎక్కడ వచ్చింది. ఇప్పుడు డ్రెస్ కూడా ఉండిద్ది. డ్రెస్ ఎలా ఉంటుందంటే, మీరు గనక ఒకవేళ డ్రెస్ వేసుకుంటే ఈ డిజైన్ కింద వచ్చింది, ఈ డిజైన్ ఏమో ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చింది, ఈ డిజైన్ ఇక్కడ చేతులకి ఇలా వచ్చింది అని అది అర్థం అవడానికి మాత్రమే. సరేనా? అది ఒకవేళ జనరల్ గా అర్థం అయిపోతుందంటే సరే, లేదంటే ఫోటో పెట్టి ఆ ఫేస్ మీద ప్లేస్ కి బ్లర్ చేసేయండి. ఇప్పుడు ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయి కదా, యాప్స్ ఉన్నాయి. లేదంటే వాట్సాప్ లోని ఏం చేయవచ్చు, దానిపై ఏదో ఒక బొమ్మ పెట్టేయవచ్చు. బొమ్మ అంటే ఇప్పుడు మళ్ళీ ఫేస్ ఉన్న బొమ్మ కాకుండా ఏదైనా ఒక ఇల్లు లాంటిది, లేదంటే ఏదో ఒక పువ్వు లాంటిది అలా పెట్టేవచ్చు దాని మీద. దాన్ని కవర్ చేసేయండి. కవర్ చేసి ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా షేర్ చేసుకోండి ఇన్షాల్లాహ్. ఓకేనా? జజాకల్లా ఖైర్ మౌలానా, బాగా చెప్పారు. సరే, ఇన్షాల్లాహ్ హదీస్ చూడండి. హదీస్ నంబర్ 765. عن صهيب رضي الله تعالى عنه أن النبي صلى الله عليه وسلم قال: 3 فيهن البركة، البيع إلى أجل، والمقارضة، وخلط البر بالشعير خلط البر بالشعير للبيت لا للبيع. హజరత్ సుహైబ్ కథనం రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: 3 విషయాలు అత్యంత శుభప్రదమైనవి. 3 విషయాలు అత్యంత శుభప్రదమైనవి. ఈ 3 విషయాలు దీంట్లో బర్కత్ అనేది ఉంటుంది. అవి ఏమిటి? మొదటి విషయం, ఒక నిర్ణీత గడువు వరకు పైకం చెల్లించే షరతుపై వస్తువులు అమ్మటం. వస్తువులు అమ్ముతున్నారు, ఏ షరతుపై? ఒక గడువు పెట్టి, సరేనా, ఈ రోజు వరకు నువ్వు నాకు దీని యొక్క డబ్బులు ఇచ్చేయాలి. అయితే ఈ రకంగా బిజినెస్ చేస్తే దాంట్లో ఏముంటుంది? శుభప్రదం ఉంటుంది, బర్కత్ అనేది ఉంటుంది. దాని తర్వాత రెండవది, పెట్టుబడిదారుడు మరియు వర్తకుడు కలిసి ఒక అంగీకారానికి రావటం. అంటే వాళ్ళిద్దరు కలిసి అంగీకారం చేసుకుని ఒక అంగీకారానికి వచ్చి బిజినెస్ చేయడం. అంటే ఒక వ్యక్తి పెట్టుబడి పెడతాడు, మరియు ఇంకో వ్యక్తి ఏం చేస్తాడు? బిజినెస్ చేస్తాడు. ఈ రకంగా బిజినెస్ చేసినా సరే దాంట్లో ఏముంటుంది? బర్కత్ అనేది ఉంటుంది. మూడవది, ఇంట్లో ఉపయోగించే గోధుమల్లో తప్ప అమ్మకానికి పెట్టిన గోధుమల్లో ఎవలు కలపకుండా ఉండడం. ఏమంటున్నారు? గోధుమ ఉంది, ఇంట్లో ఉపయోగించే గోధుమలో మీరు ఎవరు కలుపుకుంటున్నారు, అది దాంట్లో తప్పేమీ లేదు. కానీ
అమ్మడానికి ఏదైతే గోధుమ పెడతారో దాంట్లో మీరు ఏమీ కలపకూడదు. ఎందుకంటే అది ఏమైపోతుంది, మోసం అయిపోతుంది. ఒక రకంగా మోసం అయిపోతుంది. ఒకవేళ ఇంట్లో మీరు ఉపయోగించుకుంటున్నారు అనుకోండి, దాంట్లో మీరు గోధుమలో ఏదైనా మీరు కలుపుకోండి, మీ ఇష్టం. ఉదాహరణకు మామూలుగా ఇంతకు ముందు మేము చూసేవాళ్ళం, ఇప్పుడు ఇంట్లో కూడా మేము చూడట్లేదు. గోధుమ పిండిలో ఏం చేసేవారు, మైదా పిండి కలిపి రొట్టెలు తయారు చేసేవారు. కానీ ఇప్పుడైతే అలా నేను ఇంట్లో అయితే చూడట్లేదు. ఇలా మీరు ఇంట్లో చేసుకుంటున్నారు అనుకోండి, అది ధర్మసమ్మతం. ఎందుకంటే మీ ఇంట్లో మీరు ఉపయోగించుకుంటున్నారు. కానీ అమ్మేటప్పుడు మాత్రం ఇలా చేయకూడదు. గోధుమలో మైదా కలిపేయడం, లేదంటే ఇంకా ఏదైనా కలిపేయడం, ఇది ధర్మసమ్మతం కాదు. ఇలా గనక ఇంట్లో చేసుకుంటున్నారు, కానీ వ్యాపారంలో మాత్రం ఇలా మీరు కల్తీ చేయట్లేదు, అప్పుడు దాంట్లో మీకు ఏముంటుంది, బర్కత్ అనేది ఉంటుంది. అయితే ఈ హదీస్ ఏదైతే ఉందో ఇది ఆ చూడండి, ఈ హదీస్ ను ఇబ్నే మాజా బలహీన ఆధారాలతో ఉల్లేఖించారు. బలహీన ఆధారాలు అంటే జయీఫ్ సనద్ అన్నమాట. జయీఫ్ సనద్ తో ఈ హదీస్ ని ఉల్లేఖించారు. అయితే ఈ మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట కాదు, కానీ ఈ హదీస్ లో ఉన్న అర్థం ఏదైతే ఉందో ఆ అర్థం ఇన్షాల్లాహ్ తబారక్ వ తఆలా సరైన అర్థం కావచ్చు. అంటే ఏ పరంగా సరైన అర్థం, ఇవన్నీ కూడా ధర్మసమ్మతం అని, బర్కత్ ఉంటుంది అని ఆ అర్థంలో కాదు. ఎందుకంటే బర్కత్ అంటే ఇది ఒక ఎక్స్ట్రా మాట అన్నమాట. ధర్మసమ్మతం అని చెప్పడం ఇది ఒక లెవెల్, ధర్మసమ్మతం అని చెప్పి దాంట్లో బర్కత్ ఉంటుంది అని చెప్పడం ఇది రెండో లెవెల్. సరేనా? అయితే ఈ రకంగా ఎవరైనా సరే ఒక నిర్ణీత గడువుపై ఎవరికైనా ఏదైనా వస్తువు అమ్ముతున్నారు, ఇది ధర్మసమ్మతం. కానీ దాంట్లో బర్కత్ ఉంటుందా అంటే ఈ హదీస్ వెలుగులో బర్కత్ ఉంటుంది అని మనకు తెలుస్తుంది. కానీ ఇది జయీఫ్ కాబట్టి బర్కత్ అనే విషయాన్ని మనం పక్కన పెట్టి ఈ రకంగా చేయడం ధర్మసమ్మతమే. అలాగే ముఖారజా, ఎవరికైనా డబ్బులు ఇచ్చి వ్యాపారం చేయడం, ఇది కూడా ధర్మసమ్మతమే. కానీ దీంట్లో బర్కత్ ఉంటుందా అంటే ఈ హదీస్ వెలుగులో మాత్రం బర్కత్ ఉంటుంది అని మనం నమ్మకూడదు. అలాగే ఏదైనా వస్తువు అమ్మేటప్పుడు, గోధుమ మాత్రమే కాదు, ఏదైనా వస్తువు మనం అమ్మేటప్పుడు అది ఇంట్లో ఉపయోగించుకునేటప్పుడు దాంట్లో మనం ఏదైనా కలుపుతున్నాము, అది ధర్మసమ్మతం. ఎందుకంటే మీ ఇంట్లో మీ వస్తువు మీ ఇష్టం, మీరు ఎలా అయినా సరే దాన్ని ఉపయోగించవచ్చు. కానీ అమ్మేటప్పుడు మాత్రం ఈ రకంగా కల్తీ చేసి ఎవరికైనా మోసం చేసి మాత్రం అమ్మకూడదు. సరేనా? అయితే ఈ 3 విషయాలలో బర్కత్ ఉంది అనే విషయాన్ని మాత్రం పక్కన పెట్టి ఈ 3 పనులు చేయడం అనేది ధర్మసమ్మతం. ఈ అర్థం మాత్రం సరైన అర్థమే. కాకపోతే ఈ హదీస్ ఈ రకంగా ప్రవక్త చెప్పారు అనే మాట మాత్రం జయీఫ్. ఓకేనా? అంటే సార్ ఇప్పుడు ఒక నిర్ణీత గడువు వరకు పైకం చెల్లించే షరతుపై వస్తువు అమ్మటం అన్నది ధర్మసమ్మతం. ధర్మసమ్మతమే. ఇక్కడ ఇది ప్రవక్త గారు అవును. చెప్పిన మాట అయితే కాదు, ఇది జయీఫ్. కాకపోతే అర్థపరంగా అయితే సరైనది కావచ్చు. కాకపోతే బరకత్ అదే అనేది కరెక్ట్ కాదు. బర్కత్ విషయానికి మాత్రం మనం దానిపై నమ్మకం పెట్టాల్సిన, అంటే ప్రవక్త చెప్పారు కాబట్టి నేను ఇలా చేస్తాను ఎందుకంటే బర్కత్ ఉంది, ఈ నమ్మకంతో మనం ఈ పని చేయకూడదు. ఎందుకంటే బర్కత్ అనే దీంట్లో బర్కత్ ఉంది అనే ప్రస్తావన ఈ హదీస్ లో అయితే వచ్చిందో అది జయీఫ్ కాబట్టి. ఓకేనా? ధర్మసమ్మతం అయితే ఉంది, కాకపోతే ఈ రెండో ఎలాగ చెప్పానా, ఒక లెవెల్ ధర్మసమ్మతం, దీంట్లో ఏంటంటే ఒక లెవెల్ దాటి రెండో లెవెల్ మనకు తెలియజేయబడినది బర్కత్ ఉంటుంది అని. అయితే ఈ నమ్మకంతో మనం దీనిపై అమలు చేయకూడదు. ఎందుకంటే ఎక్స్ట్రా విషయం ఏదైతే మనకు ఈ హదీస్ లో తెలియజేయబడినదో అది జయీఫ్ కాబట్టి. మరి ఈ విషయం సార్ మనం అంటే మనం ఇంట్లో అయితే గోధుమల్లో ఏదైనా మైదా కలుపుకోవచ్చు, అదే అమ్మేటప్పుడు మాత్రం ఇవన్నీ కూడా దీంట్లో బర్కత్ ఉంటుంది అని ఈ హదీస్ వెలుగులో మనం నమ్మకూడదు. కాకపోతే అలా చేసుకోవడం ధర్మసమ్మతమే. అలాగే వ్యాపారం కోసం ఇలా చేయడం అది ధర్మసమ్మతం కాదు. అంటే ఏదైనా కలపడం, గోధుమలో అయినా సరే, లేదంటే కల్తీ చేయడం, దేంట్లో అయినా సరే అది ధర్మసమ్మతం కాదు. ఇంట్లో కోసం అయితే చేసుకోవచ్చు. ఓకే సార్, అల్హమ్దులిల్లాహ్. సరే, దాని తర్వాత హదీస్ చూడండి, హదీస్ నంబర్ 766. ఈ జయీఫ్ హదీస్ గురించి ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. ఒక హదీస్ జయీఫ్ అయితే ఎందుకు ఉలమాలు పుస్తకాల్లో రాస్తారు, ఒక హదీస్ లో ఇది జయీఫ్ అని చెప్పి కూడా దీని యొక్క అర్థం అయితే కరెక్ట్ అని చెప్తాము. దాని యొక్క అర్థం ఏమిటి, ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలి, వివరాలు నేను ఇంతకు ముందు కూడా మీకు క్లాస్ లో చెప్పి ఉన్నాను. ఆ విషయాలు అన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, సరే. దాని తర్వాత హదీస్ చూడండి, హదీస్ నంబర్ 766. وعن حكيم بن حزام رضي الله تعالى عنه أنه كان يشترط على الرجل إذا أعطاه مالا مقارضة ألا تجعل مالي في كبد رطبة ولا تحمله في بحر ولا تنزل به في بطن مسيل فإن فعلت شيئا من ذلك فقد ضمنت مالي. హజరత్ హకీం బిన్ హిజాం రదియల్లాహు అన్హు కథనం. ఆయన ఇలా తెలుపుతున్నారు, ఆయన ఏమి చేసేవారంటే
ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవారు, పెట్టుబడి పెట్టేవారు. పెట్టేటప్పుడు ఈ రకంగా ఆయన షరతులు పెట్టేవారు. చూడండి ఏ రకంగా షరతులు పెట్టేవారు. నేను ఎవరితో ఎప్పుడు ముజారబత్ ఉడంబడిక చేసుకున్నా వారి చేతికి పెట్టుబడిని ఇచ్చేటప్పుడు, సరేనా, ముజాబరత్ చేసి పెట్టుబడి ఇచ్చేటప్పుడు నా సొమ్ముతో పశువుల వర్తకం చెయ్యరాదని షరతు పెట్టేవారు. మొదటి షరతు ఏమిటి? పశువుల వర్తకం చేయకూడదు, సరేనా. బిజినెస్ చేసేటప్పుడు యానిమల్స్ బిజినెస్, పశువుల బిజినెస్ చేయకూడదు. అలాగే దాన్ని సముద్రంలోకి తీసుకెళ్లరాదని, సముద్రంలో తీసుకెళ్ళకూడదు. అంటే నా డబ్బులు తీసుకొని నువ్వు సముద్రపు దారితో ట్రావెల్ చేయకూడదు, సరేనా. అలాగే దాని తర్వాత వరదలు వచ్చే చోట ఈ పెట్టుబడి పెట్టరాదని. ఈ మూడింటిలో ఏ ఒక్క చేష్టకు ఒడిగట్టిన నా సొమ్ముకు నువ్వే స్వయంగా బాధ్యత వహించవలసి ఉంటుందని అతనికి షరతు పెట్టేవాణ్ణి. ఈ రకంగా షరతు పెట్టేవారు ఎవరు? హకీం బిన్ హిజాం రలియల్లాహు అన్హు గారు, సరేనా. నా డబ్బులతో పశువుల బిజినెస్ చేయకూడదు, అలాగే నా డబ్బులు తీసుకొని నువ్వు సముద్రపు దారి నుండి ప్రయాణం చేయకూడదు, అలాగే ఎక్కడైతే వరదలు వస్తాయో అలాంటి చోట నువ్వు నా డబ్బులు తీసుకొని బిజినెస్ చేయకూడదు. ఒకవేళ చేస్తే అది తప్పు అవుతుందా అంటే తప్పు కాదు. ఎందుకంటే అప్పుడు దాంట్లో ఏదైనా నష్టం కలిగితే ఆ పూర్తి బాధ్యత ఎవరు వహించాలి? బిజినెస్ చేసే వ్యక్తి వహించాలి. అంటే ఆ నష్టం ఎవరైతే పెట్టుబడి పెట్టారో ఆ నష్టంలో వాళ్ళు ఆ నష్టాన్ని భరించరు. ఇలా కూడా ఎవరైనా సరే ఏదైనా కావాలనుకుంటే షరతు అనేది పెట్టుకోవచ్చు. అలాగైతే నేను హదీసులు మొదలు పెట్టే ముందు చెప్పాను, ఏదైనా షరతు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇలా షరతు పెట్టిన తర్వాత కూడా ఎవరైనా చేస్తే వాళ్ళు షరతు పట్టిన ప్రకారంగా ఏమవుతుంది, దాని తర్వాత అమలు అవుతుంది. అయితే ఈయన ఏమేసింది షరతు పెట్టారు, ఈ రకంగా నువ్వు బిజినెస్ చేయకు, ఒకవేళ చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏమిటంటే ఒకవేళ దాంట్లో ఏదైనా నష్టం కనుక జరిగితే ఆ నష్టాన్ని నువ్వు మాత్రమే భరించుకోవాలి, నాకు ఆ నష్టానికి ఎలాంటి సంబంధం ఉండదు, నాకు మాత్రం ఆ నష్టంలో నాకు ఎలాంటి వాటా ఉండదు అని ఇలా ఆయన షరతు పెట్టారు. అయితే ఆ రకంగా ఒకవేళ ఆ వ్యక్తి ఏ బిజినెస్ చేయవద్దు అన్నారో ఆ బిజినెస్ చేశాడు, దాంట్లో నష్టం వచ్చింది, అప్పుడు పెట్టుబడి ఎవరైతే పెట్టారో ఆ నష్టానికి వారికి ఎలాంటి సంబంధం అనేది ఉండదు. అయితే ఈ రకంగా ఏదైనా ధర్మసమ్మతమైన షరతులు ఉంటే షరతులు కూడా ఈ బిజినెస్ లో అనేవి పెట్టుకోవచ్చు. దాని తర్వాత చూడండి, వకాల మాలికున్ ఫిల్ ముఅత్తా అనిల్ అలా ఇబ్ని అబ్దుర్ రహమాన్ ఇబ్ని యాకూబ్ అన్ అబీహి అన్ జద్దిహి అన్నహు అమిల ఫీ మాలి ఉస్మాన అలా అన్న రిబ్హ బైనహుమా వహువ మౌకూఫున్ సహీహన్. అలాగే మాలిక్ రహమతుల్లాహి అలైహి గారు ముఅత్తాలో అలా బిన్ అబ్దుర్ రహమాన్ బిన్ యాకూబ్ ఆయన తండ్రితో ఆయన తాతగారితో ఈ హదీస్ ని ఉల్లేఖించారు. ఏమని అంటున్నారు? అన్నహు అమిల ఫీ మాలి ఉస్మాన్, ఆయన గారు ఉస్మాన్ రలియల్లాహు అన్హు యొక్క డబ్బులో వ్యాపారం చేసేవారు. ఏ షరతుపై? అలా అన్న రిబ్హ బైనహుమా, ఏదైతే లాభం వస్తుందో అది మన ఇద్దరి మధ్య మనం దాన్ని పంచుకుందాము. ఈ షరతుపై ఏమి చేసేవారు? ఉస్మాన్ రలియల్లాహు అన్హు యొక్క డబ్బులో ఆ సహాబీ వ్యాపారం అనేది చేసేవారు. అయితే ఈ రకంగా వాళ్ళు దేంట్లో డబ్బుల్ని పంచుకుంటున్నారు? ఏ పరంగా పంచుకుంటున్నారు? ఏదైతే లాభం వస్తుందో ఆ లాభాన్ని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? పంచుకుంటున్నారు. అయితే ఈ రకంగా చేయవచ్చు, ఈ రకంగా మాత్రమే చేయాలి. ఒక అమౌంట్ ని ఫిక్స్ చేసి చేయడం ఇది ధర్మసమ్మతం కాదు, ఎలాగైతే ఇంతకు ముందు నేను మీకు తెలియజేశాను. అయితే ఈ 2 హదీసులతో ఈ అధ్యాయం అనేది ముగిస్తుంది. దీంట్లో ఇన్షాల్లా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా లేదంటే మనం 15వ అధ్యాయానికి వెళ్దాం ఇన్షాల్లా. ఈ 766 హదీస్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే సార్, ఎవరైతే పెట్టుబడి పెడతారో వారు షరతులు కూడా పెట్టవచ్చు, ధర్మసమ్మతమైనవి పెట్టవచ్చు. పెట్టడం కంపల్సరీ ఏమి కాదు, పెట్టుకోవచ్చు. ఏదైనా షరతు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అతను కనుక ఇతని మాట వినకుండా తన ఇష్టానుసారం చేస్తే అందులో నష్టం వస్తే ఆ నష్టాన్ని ఆ వర్తకుడే భరించాలి, ఇతనికి సంబంధం ఉండదు అన్నమాట. ఒకవేళ ఆ వ్యక్తి షరతు పెడితే ఇలా చేస్తే ఓ నష్టం జరిగితే నువ్వే భరించుకోవాలి అని షరతు పెడితే ఆ వ్యక్తి భరించుకోవాలి. లేదంటే ఏ షరతు పెడతాడో ఆ షరతు, ఉదాహరణకు షరతు పెట్టాడు, నువ్వు గనక ఇలా చేసి ఏదైనా నష్టం జరిగితే మాత్రం నా డబ్బులు నేను తీసుకుంటాను మరియు నాకు పూర్తి డబ్బులు నాకు ఇచ్చేయాలి, ఇలా షరతు పెడితే ఆ షరతు ప్రకారంగా నష్టం జరిగితే ఆ వ్యక్తి పూర్తి డబ్బులు ఆ వ్యక్తికి ఇచ్చేయాలి.
అయితే వాళ్ళిద్దరి మధ్య ఎలా ఒప్పందం కుదిరిద్దో ఆ పరంగా నష్టం జరిగితే దానిపై అమలు అనేది జరగడం జరుగుతుంది. సరే, ఇక్కడతో ఈ అధ్యాయం పూర్తి అయింది. దాని తర్వాత మనం 15వ అధ్యాయం ఇన్షాల్లాహ్ తబారక వ తఆలా మొదలు పెడదాం. 15వ అధ్యాయం బాబుల్ ముసాఖాతి వల్ ఇజారా, నీటి పారుదల, కౌలుదారి విధానం. ఎవరైనా ఏదైనా భూమిని కౌలు కోసం ఇస్తున్నారు, అయితే అది ఏ విధానంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే ఆదేశాలు ఇన్షాల్లా మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాము. ఇవి కూడా ఇంతకు ముందు మనం సరే, ఏదైతే భూమి ఎవరికైనా సరే కౌలుకు ఇస్తారో వాళ్ళు ఏమి చేయాలి, దాంట్లో ఏదైతే పంట పండుతుందో ఆ పంటని ఏమి చేయాలి, ఇద్దరు కూడా సమానంగా లేదంటే పర్సంటేజ్ పరంగా పంచుకోవాలి. అయితే ఇది కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కాలంలో, ఆయన హయాంలో చేశారు అని మనకు కొన్ని హదీసుల్లో తెలుస్తుంది. ఆ విషయాలు ఇన్షాల్లాహ్ తబారక వ తఆలా మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ముందుగా హదీస్ నంబర్ 767. عن ابن عمر رضي الله تعالى عنهما أن رسول الله صلى الله عليه وسلم عامل أهل خيبر بشطر ما يخرج منها من ثمر أو زرع. హజరత్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హు కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖైబర్ వాసులతో వ్యవసాయ ఒప్పందం చేసుకున్నారు. పండ్ల రూపంలో, వ్యవసాయోత్పత్తుల రూపంలో ప్రాప్తమయ్యే వాటిలో సగం వారికి ఇచ్చేటట్లు అంగీకారం కుదిరింది. ఖైబర్ ఎక్కడైతే యూదులు ఉంటారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దండయాత్ర చేశారో, అక్కడ వారి దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ ఎప్పుడైతే యూదులు ముస్లింల చేతులు ఓడిపోయారో దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ ఖైబర్ పై పూర్తి కంట్రోల్ ఎవరికి వచ్చేసింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఏం జరిగిందంటే యూదులు ఎవరైతే ఉన్నారో వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఒప్పందం కుదిరించుకున్నారు. ఏమని ఒప్పందం కుదిరించుకున్నారు, ఇప్పుడు ఈ ఖైబర్ అనేది మీ చేతిలో ఉంది, ఈ ఊరు మొత్తం మీ చేతిలో ఉంది, ఇప్పుడు మీరు ఏం చెప్పినా సరే మేము దాన్ని అంగీకరించాల్సిందే. కాకపోతే మాది ఒక రిక్వెస్ట్, మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రిక్వెస్ట్ ఏమిటంటే మా ఊర్లో మాకు ఉండనివ్వండి, మా భూములు మా దగ్గరే ఉంటాయి. ఇప్పుడు ఈ భూములన్నీ మీవే అయిపోయాయి, ఎందుకంటే ఎవరైతే విజయం పొందుతారో ఆ ఊరు మాత్రం వాళ్ళ కంట్రోల్లో వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఊరు మీ కంట్రోల్లో ఉంది కాబట్టి మేము మీ ముందు ఒక రిక్వెస్ట్ మీకు చేస్తున్నాము. అదేమిటంటే ఒక ప్రపోజల్ పెడుతున్నాము. ఏమిటంటే మా ఊర్లో మేము ఉంటాము, ఈ ఊర్లో మేము ఉంటాము, మరియు ఏ భూమి అయితే ఏ పంట అయితే ఎవరి దగ్గర అయితే ఉందో అది వారి దగ్గరే ఉంటుంది. కాకపోతే ఎంత పంట అయితే పండుతుందో ఆ వ్యవసాయం చేసిన తర్వాత దాంట్లో ఏమి చేస్తాము, సగం మేము మీకు ఇచ్చేస్తాము. కాకపోతే మేము ఏంటంటే మా ఊర్లో మాకు ఉండనివ్వండి, మా భూముల్లో మాకు వ్యవసాయం చేసుకోనివ్వండి. మేమేం చేస్తాము, ఏదైతే పంట పండుతుందో, ఎంత అయితే వ్యవసాయం జరుగుతుందో దాంట్లో మేము ఏం చేస్తాము, మీకు సగం ఇచ్చేస్తాము. అయితే ఇక్కడ ఒక రకంగా ఏమైపోయింది, ఆ ఖైబర్ భూములన్నీ ఎవరి అయిపోయాయి, ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అయిపోయాయి, ముస్లింలు అయిపోయాయి. అయితే ఇప్పుడు ఒక రకంగా ప్రవక్త అసలు ఏం చేస్తున్నట్టు, ఆ ఖైబర్ భూములను యూదులకు వ్యవసాయం చేయడానికి ఇస్తున్నట్లు, కౌలు కోసం ప్రవక్త అసలు ఏం చేస్తున్నారు, ఆ భూమిని వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ భూమిలే. కాకపోతే ఇప్పుడు ముస్లింలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాకు దానిపై కంట్రోల్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఎలా కావాలంటే వాళ్ళు అలా చేసుకోవచ్చు. అయితే ప్రవక్త అసలు ఏం చేస్తున్నారు, ఆయన భూముల్ని ఇతరులకు వ్యవసాయం కోసం, కౌలు కోసం ఇస్తున్నారు. అయితే ఇచ్చేటప్పుడు ఏం షరతు పెట్టుకుంటున్నారు, ఏదైతే పంట పండుతుందో ఆ పంటలు మేము ఏం చేసుకుందాము, ఇద్దరం ఏమి చేసుకుందాం, సగం సగం అనేది పంచుకుందాము. అయితే ఈ రకంగా వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ ని ప్రవక్త అసలు ఏం చేశారు, అంగీకరించారు. అంగీకరించి ఖైబర్ లో ఒక వ్యక్తిని కూడా ప్రవక్త ఒక సహాబీని కూడా పెట్టారు. ఆయన ఏం చేసేవారు, ప్రతిసారి వాళ్ళ దగ్గర వెళ్ళి ఎప్పుడైతే ఏ వ్యక్తి దగ్గర అయితే పంట పండుతుందో ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి ఏం చేసేవారు, ప్రవక్త సల్లం యొక్క వాటా ఏదైతే ఉంటుందో, ముస్లింల వాటా ఏదైతే ఉంటుందో సగం వాటా, ఆ వాటా సరిగ్గా ఆయన లెక్కలు వేసి సగం వాటా తీసుకొని మదీనాకి పంపించేవారు. అయితే ఇక్కడ ఏం జరిగింది,
ఆ భూమి ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అధికారంలో వచ్చింది కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ భూమిని ఏమి చేశారు, యూదులకు కౌలు కోసం ఇచ్చారు, వ్యవసాయం కోసం ఇచ్చారు. ఏ షరతుపై? ఏదైతే దాంట్లో పంట పండుతుందో ఆ పంట ఇద్దరు కూడా సగం సగం పంచుకోవాలి. అయితే ఖైబర్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రకంగా వ్యవహారం చేశారు. ఇక్కడ కూడా చూడండి, ఏదైతే పంట పండుతుందో దాంట్లో పర్సెంటేజ్ అనమాట, సగం సగం. సరేనా? ఈ రకంగా ఒక అమౌంట్, ఒక ఫిగర్ అనేది ప్రవక్తలు ఫిక్స్ చేయలేదు, ఇన్ని కిలోలు నాకు ఇచ్చేసేయాలి. సరేనా? నీ దగ్గర ఎంత పంట ఉన్నా సరే నాకు తెలీదు, ఏదైతే ఎంత పంట అయితే పండుతుందో అన్నిటిపై నాకు ఇన్ని కిలోలు ఇచ్చి, అలా కాదు, ఎంత పండినా సరే, ఎక్కువ పండినా తక్కువ పండినా సగం అనేది మాత్రం మాకు ఇచ్చేయాలి. ఈ రకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరతు పెట్టుకున్నారు. ఈ రకంగా ఎవరైనా సరే ఎవరికైనా ఒక భూమి కౌలుకి ఇవ్వాలనుకుంటే, వ్యవసాయం కోసం ఇవ్వాలనుకుంటే ఈ రకంగా షరతు పెట్టుకొని వాళ్ళు ఇవ్వవచ్చు. ఇన్షాల్లా సార్. సరే, దాని తర్వాత ఆ హదీస్ లో చూడండి, వఫీ రివాయతిన్ లహుమా, ఇంకో హదీస్ లో ఇంకో రివాయత్ లో ఇలా ఉంది, ఫసఅలు అన్ యుకిర్రహుం బిహా అలా అన్ యకుఫు అమలహా వలహుం నిస్ఫు సమర్. అదే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే వచ్చి ఈ రకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ప్రపోజల్ పెట్టారు. ఏమని? మేము మా భూముల్లోనే మేము ఉంటాము, కాకపోతే ఏదైతే పంట పండుతుందో దాంట్లో మేము మీకు సగం ఇచ్చేస్తాము. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని అంగీకరించారు. కానీ దాని తర్వాత అంటున్నారు, ఫఖాల లహుం రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం నుకిర్రుకుం బిహా అలా దాలిక మా షినా. మీరు ఏదైతే ప్రపోజల్ పెట్టారో ఇది మేము అంగీకరిస్తున్నాము కాబట్టి మీ ప్రపోజల్ ని మేము ఎక్సెప్ట్ చేస్తున్నాము. దాని తర్వాత ఫకర్రు బిహా, అయితే దానిపై అమలు జరుగుతూ ఉంది. ఎప్పటి వరకు? హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు యొక్క కాలం వరకు. హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు కాలం వచ్చిన తర్వాత, హజరత్ ఉమర్ ఖలీఫా అయిన తర్వాత హజరత్ ఉమర్ ఏం చేశారు, వాళ్ళకి ఖైబర్ నుండి యూదులకు బయటకు తీసేశారు. అంటే అప్పటి వరకు మాత్రం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఏదైతే ఒప్పందం జరిగిందో దాని ప్రకారంగా వాళ్ళు సగం వాటా అనేది ముస్లింలకు ఇస్తూ ఉండేవారు. సరే, ఈ దాని తర్వాత ఒక హదీస్ ఏదైతే ఉందో ఇది ఇన్షాల్లా నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుదాము. అయితే ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయం అదే, ఏదైనా ఎవరికైనా భూమి ఇస్తే దాంట్లో ఏదైతే పంట పండుతుందో దానికి పర్సెంటేజ్ పరంగా అనేది ఇద్దరు ఒక ఒప్పందం చేసుకొని దాని పరంగా వాళ్ళిద్దరూ పంచుకోవాలి. ఒక ఫిక్స్ అమౌంట్ అనేది, ఒక ఫిక్స్ ఫిగర్ అనేది పెట్టుకొని ఒప్పందం కుదిరించుకోవడం ఇది ధర్మసమ్మతం కాదు. నెక్స్ట్ హదీస్ ఇన్షాల్లా నెక్స్ట్ క్లాస్ లో చదువుదాం. ఇక్కడతో మనం ఈ రోజు యొక్క క్లాస్ ని ముగిద్దాము. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, లేదంటే మనం క్లాస్ ముగిద్దాం ఇన్షాల్లా. షేక్, చెప్పండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లో ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ బిజినెస్ లో లాస్ అయినా పర్వాలేదు, సంబంధం లేదు, కానీ లాస్ అయితే ఒకవేళ నా పైసలు నాకు ఇచ్చేయాలని షరతు పెట్టచ్చా? అంటే జనరల్ గా అలాగే మామూలుగా జనరల్ గా ప్రాఫిట్ వస్తే మాత్రం నాకు ఇవ్వాలి, లాస్ వస్తే మాత్రం నా డబ్బులు నాకు ఇచ్చేయాలని అలా పెడితే అది కరెక్ట్ కాదు కదా. పార్ట్నర్షిప్ అంటే ఏమిటి? రెండు కూడా ఇద్దరు పార్ట్నర్లు అంటే ఏంటి? లాభంలో కూడా పార్ట్నర్లు, నష్టంలో కూడా పార్ట్నర్లు. ఏదైనా మీరు షరతు పెట్టారో దాన్ని ఒకవేళ నువ్వు వ్యతిరేకిస్తే అప్పుడు నాకు డబ్బులు నాకు ఇచ్చారంటే అది ఓకే. కానీ ప్రాఫిట్ వస్తే మాత్రం నాకు ప్రాఫిట్ ఇవ్వు, నష్టం వస్తే నాకు డబ్బులు ఇచ్చేయంటే అది బిజినెస్ కాదు కదా. బిజినెస్ అంటే దాంట్లో నష్టం లాభం రెండు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రకంగా షరతు పెట్టడం ఇది ఇస్లామియా సూత్రాలకు కాకుండా బిజినెస్ సూత్రాలకి వ్యతిరేకం. అది బిజినెస్ నియమాలకి అది వ్యతిరేకం. ఎందుకంటే బిజినెస్ అంటేనే ఏమిటి? నష్టం లాభం రెండు కూడా జరుగుతూ ఉంటాయి. నష్టం జరగకూడదు అంటే అసలు ఆ వ్యక్తి బిజినెస్ లో రాకూడదు. అది బిజినెస్ నియమాలకి వ్యతిరేకం. అది బిజినెస్ నియమాలకు తర్వాత ఇస్లామియా నియమాలు మనకు వస్తాయి. అవును కదా. బిజినెస్ నియమాలు కొన్ని ఉంటాయి, సరేనా? అయితే అవి కరెక్ట్ గా ఉంటే దాని తర్వాత మనం ఇస్లామియా నియమాలు మనం చూసుకోవాలి. ఆ బిజినెస్ నియమాల్లో కూడా ఒకవేళ ఏదైనా ఇస్లాంకి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు మనం దాన్ని వదిలేసి ఏవైతే ఇస్లాంకి అనుకూలంగా ఉన్నాయో వాటిని మనం తీసుకుంటాము. అయితే ఈ రకంగా షరతు పెట్టడం అనేది నాకు తెలిసి, ఇలా షరతు పెడితే అసలు ఎవరు కూడా బిజినెస్ కూడా చేయరు ఆ వ్యక్తితో. ఎందుకంటే బిజినెస్ అంటే రెండు కూడా జరుగుతూ ఉంటాయి దాంట్లో. ఒక జనరల్ క్వశ్చన్, ఇది ఇప్పుడు అది ఒక తినే వస్తువు, అది ముంజకాయలు ఉంటాయి కదా షేక్, ముంజకాయలు తినచ్చా షేక్? అవి తినవచ్చు అంటున్నారా? ఆ తినవచ్చు, దాంట్లో ఉన్న నీళ్లు తాగవచ్చు, అన్ని చేయొచ్చు ఇన్షాల్లా.
ఓకే ఇన్షాల్లా దువా చదువుకోండి అందరూ. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.